So Ramana Maharshi, we all know, such a beautiful man, an enlightened sage. సో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ గొప్ప వ్యక్తి నుంచి వచ్చిన మాటల్ని మనం భద్రపరుచుకుంటాం, వాటిని మనం కోట్స్ అని పిలుస్తాం, రైట్? అంటే దే ఆర్ వెరీ స్పెసిఫిక్, దే ఆర్ లైక్ గైడ్ లైన్స్ టు అండర్స్టాండ్ అవర్ లైఫ్ ఆర్ టు ఎక్స్పెరిమెంట్ విత్ అవర్ లైఫ్. అట్లా రమణ మహర్షి నుంచి బయటికి వచ్చిన టాప్ 8 కోట్స్ని నేను తెలుగులో అనువదిస్తాను, ఊరికే భాష నేర్చుకోవడానికి. అంటే స్వామి కార్యము స్వకార్యము రెండు అవుతాయి కాబట్టి. So the first quote, do actions without caring for the result. Do not think that you are the doer. Dedicate the work to God. That is the skill and also the way to gain it. అంటే పని చెయ్యి, ఫలితం ఆశించకు. ఫస్ట్ నువ్వు కర్తవన్న విషయాన్ని ఎప్పుడు నువ్వు అనుకోకు. యు ఆర్ నాట్ ద డూయర్. డెడికేట్ యువర్ వర్క్ టు గాడ్. అంటే ఏదైనా ఒక అల్టిమేట్కి దాన్ని అంకితం చేయి. సో అట్లా నీలో స్కిల్ అనేది సహజంగా డెవలప్ అవుతుంది అని చెప్పాడు. ఎంత బాగుంది. సో సెల్ఫ్ రియలైజేషన్ గురించి ఇచ్చిన కోట్, సెకండ్ కోట్, యువర్ ఓన్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ రెండర్ ద వరల్డ్. అంటే ఇది ఎలా అంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే అది ఈ ప్రపంచానికి చేసి నువ్వు గొప్ప సర్వీస్. ఎందుకు? నీ వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కల ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు ఎవరిని నాశనం చేయవు, ఎవరి పట్ల కుట్రలు కుతంత్రాలు లేవు. తద్వారా అందరు అలాగ అనుకుంటే ఈ ప్రపంచం వసుదైక కుటుంబం అవుతుంది, నందనవనం అవుతుంది అనేది. థర్డ్ కోట్, హ్యాపీనెస్ ఈజ్ యువర్ నేచర్. ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు డిజైర్ ఇట్. వాట్ ఈజ్ రాంగ్ సీకింగ్ ఇట్ అవుట్ సైడ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ సైడ్. ఆనందం నీ స్వభావం. హ్యాపీనెస్ ఈజ్ యువర్ నేచర్. ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు డిజైర్ ఇట్. అది కోరుకోవడంలో తప్పు లేదు. కానీ వాట్ ఈజ్ రాంగ్, తప్పేమిటి? ఈజ్ సీకింగ్ ఇట్ అవుట్ సైడ్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ సైడ్. నువ్వు దాన్ని బయట వెతుకులాడడం తప్పు, ఎందుకంటే అది ఉన్నది లోపల కాబట్టి. క్లియర్. ఆ తర్వాత ఫోర్త్ కోట్, whatever is destined not to happen will not happen. Try as you may. Whatever is destined to happen will happen. Do what you may to prevent it. That is certain. This is certain. The best course therefore is to remain silent. అంటే ఇది యాక్చువల్గా వాళ్ళ అమ్మగారికి రాసిచ్చిన ఒక చిన్న స్టేట్మెంట్. నువ్వు ఆరాటపడ్డంత మాత్రాన జరగవలసినవి జరగకుండా ఆగవు. నువ్వు అనుకున్నంత మాత్రాన, ప్రయత్నించిన మాత్రాన జరగకూడదు అనుకున్నవి జరగకుండా ఆగవు. జరగాలనుకున్నవి జరుగుతాయి, జరగవు అనుకున్న వాటిని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది వైస్ వర్సా. నేను కొంచెం జగిల్ అయ్యిండొచ్చు. సో బెస్ట్ కోర్స్ ఏమిటి? యు రిమైన్ సైలెంట్. ఈ జరగడానికి జరగకపోవడానికి మధ్య ఇరుక్కోకు. And fifth beautiful statement, very profound. The question who am I is not really meant to get an answer. అసలు నేనెవరు అన్న ప్రశ్న ఏదో జవాబు తెలుసుకోవడానికి వచ్చిన ప్రశ్న కాదు. ప్రశ్నించేవాడు అంటే ద క్వశ్చన్ హూ యామ్ ఐ ఈజ్ మెంట్ టు డిజాల్వ్ ద క్వశ్చనర్. ఎవరైతే ప్రశ్నిస్తున్నాడో ఆ ప్రశ్న అడిగేవాడు మాయమవ్వడం కోసమే ఆ ప్రశ్న ఉంది. The sixth statement, when you give up thinking of outward objects and prevent your mind from going towards and turn it inwards and fix it in the self alone will remain. Same. అంటే బయట విషయాల మీద దృష్టి పెట్టకుండా టార్చ్ లైట్ నీ మీద వేసుకో, నువ్వు స్థిరపడు, నీ మైండ్ స్థిరపడని, నీ శరీరం స్థిరపడని, అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అండ్ సెవెంత్ స్టేట్మెంట్, సైలెన్స్ ఈజ్ ట్రూత్. Silence is bliss, silence is peace, and hence silence is the self. మౌనము సత్యము, మౌనము ఆనందము, మౌనమే ప్రశాంతత, తద్వారా మౌనమే సత్యము అంటున్నాడు.
And eighth statement, the experience of silence alone is the real and perfect knowledge. ఎంత బాగుంది. అంటే నువ్వు మౌనాన్ని, నిశ్శబ్దం కాదు, మౌనాన్ని, నిశ్శబ్దంలో నోరు మూసుకుంది, మౌనంలో మనసు మూసుకుంది. సో మౌనాన్ని నువ్వు అనుభవిస్తున్న స్థితే నీకు నిజమైన జ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది. అదే నిజమైన జ్ఞానము. సో 8 అనుకున్నాం, ఒక 2-3 చెప్పుకుందాం, పర్వాలేదు. ఆ తర్వాత there is neither creation nor destruction, neither destiny nor free will, neither path nor achievement. This is the final truth. అంటే ఇప్పుడున్న ఎందరెందరో ఆధ్యాత్మిక సాధకుల నెత్తిన ఒక బండరాయి వేశాడు ఈ మాటతో. రెండవ సత్యం. సో ఇక్కడ సృజన లేదు, వినాశనము లేదు. నీదర్ డెస్టినీ నార్ ఫ్రీ విల్. ఇక్కడ నీకు విధి లేదు, అలాగే నువ్వు అనుకున్నది సాధించేది లేదు. ఇక్కడ ఒక పాత్ లేదు, అచీవ్మెంట్ లేదు. అంటే నువ్వు ఒక దారి లేదు, మార్గము లేదు, అట్లాగే నువ్వు సాధించేది లేదు. దిస్ ఈజ్ ద ఫైనల్ ట్రూత్. అంటే ఈ యొక్క విరాట్ విశ్వంలో, ఈ కాస్మోస్లో మన గ్యాలక్సీ ఎంత, గ్యాలక్సీలో భూమి ఎంత, భూమిలో భారతదేశం ఎంత, భారతదేశంలో తెలంగాణ ఎంత, తెలంగాణలో హైదరాబాద్ ఎంత, హైదరాబాద్లో మీ ఏరియా ఎంత, ఏరియాలో మీ ఇల్లు ఎంత, ఇంట్లో నీవెంత, నీ మెదడంత, నువ్వు చేసే పని ఎంత, నువ్వు పీకేది ఎంత. ఇదంతా ఒక కల్పన. నువ్వేదో చేస్తున్నావు. ఇది ఎప్పుడైతే మనుషులు గుర్తిస్తారో అప్పుడు నీకు ఒక చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకే జనాలు గుర్తింపు కోసం తహతలాడతారు. అది విషయం. సో అన్ని గుర్తింపు కోసం ఆడే తహతహ నుంచి బయటపడి ఒక ఆనందంలో రమించు. శృతి శృతి అటు ఇటు ఉందండి, పర్లేదు. వ్యాబీ సాబీ అని ఎప్పుడన్నా విన్నారా? అంటే ఇంపర్ఫెక్షన్లోనే నిజమైన అందం ఉంటుంది. వాట్స్ ఎవర్ యూ కన్సిడర్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ డెడ్. ప్రకృతిలో ఏది కదలకుండా లేదు. ఇట్స్ ఆల్ ఎవాల్వింగ్. సో ఇక్కడి నుంచే మీ యొక్క ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఎవడో ఒక అనామకుడు ఏదో వీడియో పెడితే చూడడం, ఒక్కడు చూసినా అది మామూలు విషయం కాదు. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. హరి సరస్వతి టాటా, బై బై.